ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు నేను మీతో చర్చించాలనుకున్న ఆలయం కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి నాగలమడక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలు ఈరోజు మనం తెలుసుకుందాం. కర్ణాటక రాష్ట్రంలో 3 ప్రత్యేకతమైనటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రాలు కలవు. అవి కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి క్షేత్రం, మధ్య సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి క్షేత్రం, అంత్య సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం అనగా నాగలమడక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం. ఆ 3 కలిపితే ఒక సర్పాకారం ఏర్పడుతుంది. ఈ 3 క్షేత్రాలను ఎవరు దర్శించి స్వామివారిని ఆరాధిస్తారో వారికున్న సకల కుజ, రాహు, కేతు దోషాలు మరియు నవగ్రహ దోషాల నుంచి పరిహారం లభించి స్వామివారి అనుగ్రహంతో సకల అభీష్టాలు నెరవేరుతాయని భక్తుల యొక్క విశ్వాసం. నాగలమడక ప్రదేశం విజయనగర రాజుల ఆస్థానానికి చెందినదని అంటారు. నాగలమడక కర్ణాటక రాష్ట్రంలోని పావగడ పట్టణం నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉందని చారిత్రకమైన ఆధారాల ద్వారా తెలుస్తుంది. శ్రీరామచంద్రుడు తన వనవాస కాలంలో నాగలమడకలో నివాసం ఉన్నట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఇక్కడ కొన్ని రోజులు గడిపిన తర్వాత శ్రీరాముడు ఈ ప్రదేశాన్ని వదిలి కామనదుర్గ కాకాద్రి కొండకు పయనమైనట్టు చెప్తారు. ఆ కొండని కామిలకొండ అని కూడా పిలుస్తారు. నాగలమడకలో అన్నంబట్టు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గొప్ప భక్తుడు. ప్రతి సంవత్సరం ఆయన నాగలమడక నుంచి కాలినడకన దక్షిణ కర్ణాటక ప్రాంతంలోని కుక్కీశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చేవారంట. ఒకసారి వృద్ధాపంలో అన్నంబట్టు గారు కుక్కీలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి రథం లాగే సమయానికి చేరుకోలేకపోయారు. ఆ సమయంలో స్వామి రథాన్ని ఎంతమంది లాగినా కూడా రథం ముందు కదలకపోయేటప్పటికీ చివరకు అన్నంబట్టు గారు అక్కడికి చేరుకొని రథం పగ్గాలపై చేయి వేసిన వెంటనే రథం కదిలిందని స్థానికులు చెప్తూ ఉంటారు. ఇక సాక్షాత్తు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వృద్ధాపంలో అన్నంబట్టు కుక్కేకు రాలేడని భావించి నాగప్రణం ఇచ్చి నాగలమడకలోని తాను ఉంటానంటూ తనను సేవించుకోమని చెప్పినట్టుగా ఆలయ స్థలపురం ద్వారా మనకు తెలుస్తుంది. అన్నంబట్టు ఆ నాగాభరణను తీసుకువచ్చి నాగలమడకలో ప్రతిష్ఠించమని ఈ ప్రదేశానికి నాగలమడక అనే పేరు వచ్చింది. అనంతరం అన్నంబట్టుకు స్వామి కలలో కనిపించి పెన్నా నది పరివాహం వద్ద నాగప్రతిష్ఠ చేయమని చెప్పడంతో నాగుల కోసం వెతుకుతున్న సందర్భంలో ఒక రైతు పొలంతో నాగలితో దున్నుతుండగా ఆ సమయంలో నాగులను పోలిన రాళ్లు లభ్యం అవడంతో ఆ రాళ్లను ఇక్కడే ప్రతిష్ఠించారని చెప్తూ ఉంటారు. ఆలయ నిర్మాణ ప్రారంభ దశలో కేవలం 4 స్తంభాలు నిలబెట్టి రాతిబండ పరిచి మంటపాన్ని నిర్మించారు. కొంతకాలానికి రొద్దంకు చెందినటువంటి బాలసుబ్బయ్య అనే వ్యక్తి మండపంలో వ్యాపారానికి సంబంధించిన సరుకులు పెట్టుకుని నిద్రిస్తుండగా స్వామివారు అతని కలలో కనిపించి ఆలయం నిర్మించాలని చెప్పడంతో ఆయన ఆలయ నిర్మాణానికి కృషి చేసి ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని నిర్మించినట్టుగా తెలుస్తుంది. ఆ వంశానికి చెందినటువంటి వ్యక్తులు ఇప్పటికీ ప్రతి సంవత్సరం జరిగే రథోత్సవంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. నాగలమడకలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఉండే శిల్పం అతి సుందరంగా ఉంటుంది. 3 చుట్లు చుట్టుకొని 7 శిరస్సు కలిగినటువంటి 3 అడుగుల నాగప్ప స్వామి శిల్పం చూసి భక్తులకు తక్షణం భక్తి భావన కలుగుతూ ఉంటుంది. నాగలమడకంలో ఒక ఆశ్చర్యమైనటువంటి ఆచారం ఈనాటికి కొనసాగుతూనే ఉంది. ఏడాదికి ఒకసారి నిర్వహించే బ్రహ్మ రథోత్సవాలలో లక్షలాది మంది తమ మొక్కుబడులు నిల్చడానికి ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు. అందులో విశిష్టమైనది పుల్లి విస్తర్లు. పుల్లి విస్తర్లు అనగా బ్రాహ్మణులు భోజనం చేసి వదిలేసిన ఆకులు. ఈ పుల్లి విస్తర్లు తలపై పెట్టుకుని పినాకి నదిలో స్నానం చేయడం ఇక్కడ అనాదిగా కొనసాగుతున్న ఆచారం. స్వామి రథోత్సవం తర్వాత బ్రాహ్మణులు భోజనం చేసి విడిచిన పుల్లి విస్తర్లు ఏరుకొని వాటిని తలపై పెట్టుకుని పవన పినాకిని నదిలో తలంటు స్నానాలు చేస్తే పాపాలు పోయి మంచి జరుగుతుందని భక్తుల విశేషం. నాగలమడకకు సుబ్రహ్మణ్యుని బ్రహ్మరథోత్సవాల సందర్భంగా నిర్వహించే జాతరలు ఎద్దుల పరుష ప్రత్యేక ఆకర్షణ. అంత్య సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంగా పేరుగాంచిన నాగలమడక సుబ్రహ్మణ్యుని దేశవ్యాప్తంగా విశిష్ట ఖ్యాతి కలదు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలోని భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతున్న ఈ ఆలయాన్ని దర్శించడం వలన సమస్త కుజ, రాహు, కేతు దోషాలు మరియు నవగ్రహ దోషాల నుంచి విముక్తి కలుగుతుందని శాస్త్రవచనం. మరి తెలుసుకున్నారు కదా నాగలమడక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలు. మనం స్వామివారిని దర్శించుకొని తరిద్దాం. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమః. మరి తెలుసుకున్నారు కదా ఈ ఆలయ విశేషాలు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞత. ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు.